ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మీ అందరూ బాగున్నారా మా ప్రియ సహోదరులారా? మీరు ప్రతిరోజులానే ఈ రోజు కూడా దేవుని వాక్యమును వినటానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. నేను మీ అందరి కోసం మీ కుటుంబాలు బాగుండాలని నేను ప్రతిరోజు ప్రత్యేకమైన ప్రార్థనలో మీకోసం నేను విజ్ఞాపన చేయించున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా అదే విధంగా దేవుని వాక్యాన్ని మనం చదువుదాము. దేవుని వాక్యాన్ని మనం చదవటం ద్వారా, వినటం ద్వారా మనలో కార్యసిద్ధి దేవుడు కలుగజేస్తూ ఉంటాడు. మనలో విశ్వాసం అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే మనం ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 20వ వచనం మనం ఒక్కసారి చదువుదాము. నీ ఒలీవ పళ్ళను ఏరునప్పుడు నీ వెనకున్న పరిగెను ఏరుకొనకూడదు, అవి పరదేశకులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా గమనించగలిగితే దేవుని దృష్టిలో ఎవరున్నారంటే పరదేశులు, విధవరాండ్రులు, తల్లిదండ్రులు లేని వారిగా దేవుడు గుర్తిస్తున్నాడు. వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. వారిని ఆదరించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. వారిని పోషించాలనే ఆలోచన దేవుడికి ఎంతో ఉంది. కాబట్టి నేనేమంటానంటే, ప్రియులారా, మీరు కూడా చాలా మందిలో కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలను చూశారు. వారు మా నాన్న ఉంటే బాగుండేది, మా నాన్న లేడు, మా నాన్న ఉంటే నేను బాగా చదివేవాడిని అనే మాటలో నేను చాలా మంది పిల్లల్లో గమనించాను ప్రియులారా. అయితే తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి చాలా మందిలో నిజంగా వారు కష్టపడి వారిని చదివిస్తున్నారనే ఆలోచన లేకుండా, బాధ్యత లేని తనం వలన చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో పాడైపోతున్న వారు ఉన్నారు. మరి వారిని బట్టి మరి ఆ తల్లిదండ్రులు దుఃఖిస్తారు కదా. అలా అని కాదు, కానీ నీకు తల్లిదండ్రులు నిజంగా నీకు లేకపోయినా నీ దేవుడే నీకు తండ్రి అయి ఉన్నాడు. దేవుడే నిన్ను ఆదరిస్తాడు. నీకు కావాల్సినవన్నీ ఆయన అడుగు. అదేవిధంగా విధవరాల పక్షమును కూడా ఆరిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. విధవరాలని ఎదుర్కొనే ఈ లోకంలో ఎటువంటి శ్రమలు అంటే, ఎటువంటి నిందలు అంటే, ఇవి మంచి రోజులు కాదు. కానీ చాలా మంది పవిత్రంగా యథార్థంగా జీవించి కష్టపడేవారు చాలా మంది ఉంటారు. అయినా ఈ లోకపు కన్నులు అదే విధంగా ఉంటాయి. కానీ దేవుడు వారికి కాపుదల ఉంటుంది. దేవుడు వారిని రక్షిస్తూ ఉంటాడు. వారిని పోషించేవాడు ఆయన గనుక నువ్వు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని నువ్వు ఎప్పుడైతే ఈ విషయాన్ని నువ్వు తలంచుకుంటూ ముందుకు వెళ్తావో, దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు.